ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. ఈరోజు నమ్మకమైన ఒక స్త్రీని గురించి మనము ధ్యానించబోతున్నాం. నమ్మకం అనేది చాలా అరుదండి. ఈరోజు మన సొంత వాళ్ళను కూడా మనము నమ్మలేకపోతున్నాం. హోదాలో ఉన్నప్పుడు మనుషులు ఒకలాగుంటారు, హోదా లేకున్నప్పుడు మనుషులు ఒకలాగుంటారు. కానీ హోదా ఉన్నా హోదా లేకపోయినా, మనుషులు చూసినా మనుషులు చూడకపోయినా నమ్మకంగా దేవుని కోసము పనిచేసిన ఒక స్త్రీని ఈరోజు మనం బైబిల్లో ధ్యానించబోతున్నాం. 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ స్త్రీ ఉందండి. అయితే ఈమె పేరు బైబిల్లో రాయబడి లేదు ప్రియులారా. రాయబడకపోయినా కూడా ఆమె ఒక గొప్ప కార్యాన్ని చేసింది. అందుకనే ఈరోజు ఆమెను గురించి మనం ధ్యానిస్తున్నాం. వాక్యం ఏమంటుందంటే, సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన కొడుకు ఒకడు కలడు. అతడు 5 ఏండ్ల వాడై ఉండగా సౌలు యోనాతాను యుద్ధమున కూలిరని ఇజ్రాయేలు నుండి వార్తలు వచ్చెను. వెంటనే దాది అతనిని తీసుకొని వడివడిగా పరిగెడుచుండగా వాడు పడి కుంటివాడాయెను. ఆ బాలుని పేరు మెఫిబోషేతు. ప్రియులారా, అక్కడ ఆమె చేసిన ఒక పని మాత్రం రాయబడి ఉంది, కానీ ఆమె పేరు అక్కడ రాయబడి లేదండి. ఒక సోషల్ స్టేటస్ చూసినట్లయితే ప్రియులారా, లేక ఒక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే చూడండి, కొన్నిసార్లు మన దగ్గర మనుషులు పనిచేస్తూ ఉంటారు, లేక ఆ ఇంటి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే, లేకపోతే ఆ సంస్థ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే, ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, ఒక ఆఫీస్ కానివ్వండి, దాని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అక్కడున్న పని వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళకు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదైనా చెప్తారు. అలా చాలామంది ఉంటారని, అందరూ ఉంటారని నేను చెప్పట్లేదండి, కానీ కొంతమంది అక్కడే పనిచేస్తూ అంటారు కదా, ఆ ఇంట్లో దీని ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటుంటారు. అంటే ప్రియులారా, ఎక్కడైతే వాళ్ళు తింటారో, ఏ చెట్టు నీడలైతే ఎదుగుతారో అదే కొమ్మను నరికేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈమెను గురించి మనం చూసినప్పుడు ఎందుకు ఈమెను ధ్యానించవలసి వస్తుందనంటే ప్రియులారా, సౌలు కుటుంబంలో సౌలు కుమారుడు యోనాతాను కుమారుడికి దాది ఆ రోజు ఏం చేసేది అంటే, వాళ్ళ పనులు ఏంటంటే, తల్లికి బదులుగా దాదీలు ఉండేవాళ్ళండి. అంటే తల్లులు చేసే పనులన్నీ కూడా దాదులు చేసేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళ పిల్లలకి పాలు కూడా ఇచ్చి పెంచేవాళ్ళు. అంటే విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళు, వాళ్ళు ఎలా మెదులుకోవాలి, రాచరికంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించేవాళ్ళు అన్నమాట. దాది అంటే ఒక నమ్మకస్తురాలుగా, చూడండి, ఒక రాజకుమారుణ్ణి కానీ రాజకుమార్తెని కానీ వాళ్ళ వంశాన్ని కానీ ఒకరి చేతికి అప్పచెప్పి మొత్తం ఇది మీరు చూసుకోండి అని ఒక పని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఎంత నమ్మకస్తులై ఉండాలండి. కానీ ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఈమె ఎవరి దగ్గర పనిచేస్తుందంటే సౌలు కుటుంబీకుల దగ్గర ఈమె పనిచేస్తుంది. ఆ రోజు ఇజ్రాయేలుల పరిస్థితి చూసినట్లయితే ప్రియులారా, సౌలు దేవుని ఆత్మను అభిషేకాన్ని కోల్పోయాడు. మంచి చేసిన దావీదును చంపాలని ఆయన మనుషుల్ని పంపి దావీదును వెతుకుతున్నట్లాంటి ఒక సమయం. అంటే ఇది అక్కడున్న ప్రజలకు ఎవరికి తెలీదా? అక్కడ సౌలు ఇంట్లోనే, యోనాతాను కుటుంబంలోనే పని చేస్తున్న ఆమెకు తెలియదు. ఎందుకంటే మన ఇంట్లో పని వాళ్ళకు మన ఇంటి పరిస్థితులన్నీ తెలుస్తాయండి. మనతో కలిసి పనిచేసే వాళ్ళకు అక్కడున్న పరిస్థితులన్నీ కూడా మనం చెప్పకపోయినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ప్రియులారా, ఈ సౌలు కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు, యోనాతాను కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా ఈ దాదికి తెలుసు ప్రియులారా. అంటే సౌలు ఎంత దుష్టుడో, మేలు చేసిన వాడిని ఎట్లా చంపాలని చూస్తూ ఉన్నాడో, దేవుడు ఆయనని రాజుగా తీసేసి దావీదుని ఎట్లా అభిషేకించాడో, ఇవన్నీ ఇజ్రాయేలు ప్రజలకు తెలిసినప్పుడు సౌలు ఇంట్లోనే ఉంటున్న ఈ దాదికి ఖచ్చితంగా తెలుస్తాయి ప్రియులారా. అంటే సంఘంలో కూడా ఎటువంటి ఒక ఏంటి రాజు ఇట్లా చేయాల్సిన పని, ఇది ఇంత రాజు కదా, ఇలా ఎందుకు దావీదుని చంపించాలనుకుంటున్నాడు అని మాటలు కూడా ఆమె వినుంటుందండి. అయితే ఒక సాంఘికంగా అంటే ఒక సోషల్ స్టేటస్ చూస్తే ప్రియులారా, అంత మంచి పేరు ఏమీ లేదు సౌలు గారికి.
రాజు అయినప్పటికీ అట్లా ఉన్నాడనమాట. రెండోదిగా మనం చూసినట్లయితే ఆమె ఏం వార్త విన్నది అని అంటే, సౌలు, రాజైన సౌలు, యోనాతాను ఇద్దరు కూడా యుద్ధములో వాళ్ళు మరణించారు అని, యుద్ధములో కూలిరని ఇజ్రాయేలు నుండి ఆమెకు ఒక వార్త వచ్చింది. చూడండి, నేను చాలాసార్లు చూశానండి, మనుషులు డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. వీళ్ళతో మనకేమైనా పనుంది అంటే అణిగిమణిగి ఉంటారు, వీళ్ళతో మనకేం పని లేదంటే మన తలకెక్కి కూర్చుంటారు. ఇవన్నీ మనుషులు సహజంగా చేస్తూ ఉంటారండి. కానీ ఈ స్త్రీని మెచ్చుకోదగినది ఏమిటి అంటే, ఎప్పుడైతే సౌలు కుమారుడైన యోనాతాను యుద్ధంలో మరణించారని విన్న వెంటనే అప్పుడు ఏం చేయాలండి? ఆమెను అడిగేవాళ్ళు ఎవరు లేరండి, ఎందుకంటే అడిగే వాళ్ళే చనిపోయారు యుద్ధంలో. అయితే ఇంకా ఆమె జవాబు చెప్పవలసిన వాళ్ళు ఎవరు లేరు ఆమెకు. ఆమె ఎవరికి ఆన్సర్ చేయవలసిన, అకౌంట్ ఇవ్వవలసిన ఒక పని ఆమెకు లేదు ప్రియులారా. కానీ ఆమె ఏం పని చేసిందంటే, ఎప్పుడైతే ఆ వార్త విన్నదో మనం చూస్తున్నాము, క్విక్ డెసిషన్ అనమాట. వెంటనే ఆలస్యం చేసి చూద్దాంలే, లేకపోతే ఎవరో వచ్చి చెప్పి అమ్మా నువ్వు దాదిగా ఉన్నావు కదా అని ఎవరో వచ్చి ఆమెకు సలహా ఇచ్చి చేసిన పని కాదండి. ఆమె ఏం చేస్తుందంటే, ఏ పనికైతే ఆమె నియమింపబడ్డదో, ఒక దాదిగా ఆమె నియమింపబడ్డది ప్రియులారా. ఏ దాదిగా అయితే ఆమె నియమింపబడ్డదో ఆ పనికి న్యాయం చేకూర్చడానికి ఒక నమ్మకస్తురాలాగా ఆమె ఏం చేస్తుందంటే, వెంటనే దాది అతనిని తీసుకొని వడివడిగా పరిగెడుచుండగా, ఆ అబ్బాయికి ఎన్నేళ్ళంటండి? 5 ఏండ్ల వాడనమాట. 5 ఏండ్ల యోనాతాను కుమారుడు ఏం చేస్తున్నాడంటే, వడివడిగా తీసుకొని ఆమె పరిగెడుచుండగా వాడు పడి కుంటివాడు ఆయను. ఆ బాలుని పేరు మెఫిబోషేతు. అంటే ఆ రోజుల్లో ఏంటంటండి, రాజులకి ఎవరైనా వారసులు ఉంటే, వారసులు మిగిలి ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళు యుద్ధం చేసి రాజ్యాన్ని తిరిగి తీసుకుంటారేమో అని మా వారసుని కూడా, రాజవంశానికి చెందిన ఏ ఒక్కరిని కూడా ఉంచకుండా అందరినీ శత్రువులు హతమారుస్తారనమాట. ఆ రోజుల్లో రాజులు చేసే పని ఇది. కానీ ఈమె ఏం చేసిందంటే, యోనాతాను కుమారుడు చనిపోతాడేమో అని చెప్పి వెంటనే ఆ వార్త విన్న వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా, అంటే వడివడిగా పరిగెత్తిందంటే చూడండి, అంటే మేబీ శత్రువులు అక్కడికి వచ్చేస్తారని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె రాజులతో, రాజవంశంలో, రాజ కుటుంబంలో ఆమె పని చేస్తుంది. యుద్ధం ఎట్లుంటుందో, శత్రువులు ఎట్లా చొరబడతారో, అంటే ఎంత యాక్టివ్గా క్విక్ డెసిషన్స్ తీసుకోవాలో ఇవన్నీ ఎరిగిన స్త్రీ కనుక వాక్యం ఏం పలుకుతుందంటే, వెంటనే వడివడిగా ఆమె 5 ఏళ్ల కుమారుని పట్టుకొని పరిగెడుతున్నప్పుడు అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, వాడు పడి కుంటివాడాయను. ఆమె ఎత్తుకొని అబ్బాయిని ఎత్తుకొని పరిగెత్తిందా తెలీదు, చేతిలో పట్టుకొని పరిగెడుతుందో తెలీదు ప్రిలరా, కానీ ఆ అబ్బాయి పడి కుంటివాడాయను అని మనం చూస్తున్నాం. ఆ బాలుని పేరు మెఫిబోషేతు. అంటే తన సొంత లైఫ్ని కూడా రిస్క్ చేసి, ఒకవేళ అదే సమయంలోకి శత్రువులు వచ్చేస్తే ఆ బాలుడితో పాటు ఆమెను కూడా చంపేస్తారు. కానీ ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తుందంటే, ఈ మెఫిబోషేతుని ఆమె కాపాడి తీసుకొని వెళ్ళింది ప్రిలరా. ఆమె కాపాడింది. ఈమెలోని గుణాలను మనం చూస్తే, ఈరోజు మనుషులు ఎట్లుంటారంటండి, మొహం ముందు ఒకటి మాట్లాడతారు, ముఖం వెనకలు ఒకటి మాట్లాడతారు, మేలు పొందుకొని కీడు చేస్తూ ఉంటారు, నమ్మకత్వం అనేది ఉండదు. భయంకరమైన పరిస్థితులలో మనుషులు ఉంటున్నారు. కానీ ఈ స్త్రీని మెచ్చుకోవాలంటే ఆమెను అడగాల్సింది ఎవరూ లేరండి. కానీ ఆమె తాను చేస్తున్న పని, తనకు అప్పజెప్పబడిన ఉద్యోగం, దేనికోసమైతే ఆమె నియమింపబడ్డదో ఆ పనికి ఆమె నమ్మకస్తురాలుగా ఉంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి, నమ్మకమైన వాళ్ళు దీవెనలు బడియుదురు. అంటే కేవలం ఈ దాది ఒక్కతే సౌలు కుటుంబంలో ఉండదండి. సౌలుకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి పిల్లలు ఉండొచ్చు. రాజవంశం అంటే చాలా పెద్దగా ఉంటుంది, ఎంతోమంది దాదులు ఉండొచ్చు. కానీ ఈమె పేరుని మాత్రం ఇక్కడ రాయబడ్డానికి గల కారణం ఏమిటంటే ప్రియులారా, ఆమెలో ఉన్న నమ్మకత్వం, ఆమెలో ఉన్న సెల్ఫ్లెస్ లవ్. అంటే ఈరోజు మనుషులందరూ స్వార్థం. ఒక మనిషికి ఏమైనా చేయాలంటే నాకేం వస్తుంది అని ఆలోచించే సమయంలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రియులారా ఆమె ఆ బాలుణ్ణి ప్రేమించింది. ఆమె తనకు ఇవ్వబడిన ఆ పనిని ఆమె నమ్మకంగా చేసింది. ఆమెలోని మొట్టమొదటి గుణం మనం ఏం చూస్తున్నామంటే ప్రేమ. నిస్వార్థంగా తన ప్రాణాన్ని కూడా పన్నంగా పెట్టి మెఫిబోషేతుని కాపాడే ఒక పనిని ఈ దాది చేసింది ప్రియులారా. అయితే రెండో లక్షణం మనం ఏం చూస్తున్నామంటే, ఆమె లోపల ఒక కమిట్మెంట్ అన్నమాట. ఈరోజు మనుషులకు ఏం లేదంటండి, ఒక మాట ఈరోజు చెప్తారు, సాయంత్రం ఒక మాట చెప్తారు,
రేపు ఇంకొక మాట చెప్తారు. అంటే మాట మీద నిలబడరు. కానీ సామెతల గ్రంథంలో వాక్యం ఏం చెప్తుందంటే దైవ భీతి కలిగిన వాడికి నష్టం కలిగిన ఇచ్చిన మాట తప్పడంట. కొంతమంది ఏంటంటే నాకేం లాభం కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుందామని అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే ఎవరైతే దైవభీతి గలవారుగా ఉంటారో ప్రియులారా, వాళ్ళు మాట ఇస్తే మాట తప్పరండి. ఈమె ఎంత కమిట్మెంట్ ఉంది అంటే కేవలము రాజు కానీ రాజ కుటుంబీకులు కానీ చూస్తున్నప్పుడు చేసిన పని కాదండి. ఆమె తీసుకున్న కమిట్మెంట్ ఎంత యథార్థంగా ఆమె పనిచేస్తుందంటే వాళ్ళు లేనప్పుడు కూడా అట్లాంటి ఒక పని చేస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు వేరే వాళ్ళని ప్రేమించటం పక్కన పెట్టండి, సొంత వాళ్ళని కూడా ప్రేమించలేని మనుషులు ఉన్నారు. రెండోదిగా కమిట్మెంట్ అనేది చాలా తక్కువైపోతుందండి. అంటే ఎలా వీలుగా ఉంటే, ఎలా అనువుగా ఉంటే అలా మనుషులు ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఈ మాటను నిలబెట్టాలని అనేవాళ్ళు చాలా తక్కువ మందిని మనం చూస్తున్నాం ప్రియులారా. మూడోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆమె పేరు ఏది కూడా బైబిల్లో రాయబడలేదండి. అంటే ఒక వినయం కలిగిన సర్వీస్, ఒక హంబుల్ సర్వీస్ ఈమె చేస్తుందండి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎప్పుడు పని చేస్తామంటే మనుషులందరూ చూడాలి, మనుషులందరూ గుర్తించాలి. కొన్నిసార్లు మనం చేసిన పని మనుషులు ఎవరు గుర్తించినప్పుడు మనకి అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది, డిసప్పాయింట్ అయిపోతాం. నేనెందుకు చేయాలి, నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు మెచ్చుకుంటారు అని అనుకుంటారు. ఈమె ఎవరో మెచ్చుకోవటానికి, ఈమె పేరు రాయబడడానికి, లేకపోతే ఈమెకి ఎవరో గిఫ్ట్ ఇవ్వడానికి ఈమె చేయలేదండి. ఆమె తన పరిచర్య ఆ రాజ కుటుంబానికి ఆమె చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, శ్రమల్లో కూడా నమ్మకస్తురాలుగా ఈ దాదిని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ మెఫీబోషెతును మనం చూసినట్లయితే ప్రియులారా, ఈరోజు ఈ దాదికున్న గుణాలు మనకు ఉండాలి. వాక్యం ఏం పలుకుతుందంటే రోమిల్ రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం అంటుంది, పాపం యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు శాశ్వత జీవము అని వాక్యం పలుకుతుంది. ఎందుకు సౌలు యోనాతాను చనిపోయారండి? సౌలు దేవుని ఆజ్ఞ మీరి అభిషేకంలో పడిపోయి దేవుని మాటను ధిక్కరించి శత్రువుల చేతిలో చిక్కాడు. అందుకే యుద్ధంలో చనిపోయాడు. ఈరోజు అనేక మంది శత్రువుల చేతిలో చనిపోతున్నారండి. అప్పుడు వాళ్ళ వంశం వాళ్ళు కూడా, అంటే వాళ్ళ కుటుంబీకులు కూడా ప్రియులారా శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉంటున్నారు. ఈ దాది ఏం చేసిందంటే వెనువెంటనే మరణించవలసిన మెఫీబోషెతుని ఆమె కాపాడింది. ప్రియబిడ్డ, ఈరోజు ఈ దాది చేసిన పని మనం చేయటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే మనము కూడా ఏం చెయ్యాలి అని అంటే ఎవరెవరైతే పాపము చేసి మరణానికి పాత్రులుగా ఉన్నారో ప్రియులారా, వారిని మనం కాపాడడానికి ప్రార్థన చేయాలి. వారిని మనము ఆ ఊబిలోంచి విడిపించటానికి వాళ్ళకి మార్గదర్శకులుగా, గైడ్గా, వాళ్ళ నడిపించేవారుగా మనం ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మెఫీబోషెతు అనగా అర్థం ఏమిటి అని మనం చూస్తే కన్ఫ్యూజన్ అన్నమాట, గందరగోళాన్ని ఊదటం లేక వెదజల్లుతున్న అవమానము అని అర్థం. ఈయనెవరండి? ఒక రాజ కుటుంబీకుడు. కానీ ఇప్పుడు ఎక్కడ జీవించాల్సి వస్తుందండి? ఎక్కడైతే ఈ దాదీలు అంటే వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు ఇవేమి ఉండవండి, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాక్యం పలుకుతోంది 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఈయన ఎక్కడున్నాడు, తర్వాత ఈ మెఫీబోషెతుకి ఏం జరిగింది అని మనం చూస్తే, మెఫీబోషెతు అంటే వెదజల్లబడిన అవమానం. ఇప్పుడు రాజ కుటుంబంలో ప్యాలెస్లో ఉన్నవాడు సౌలు, యోనాతాను, ఆ కుటుంబం అంతా చెదిరిపోయి దేవుని చేత చెదరగొట్టబడి, శత్రువుల చేత చెదరగొట్టబడి, దేవుని చేత వదిలివేయబడి ఎక్కడున్నాడు అని అంటే ప్రియులారా, ఒక స్లమ్ లాంటి ఒక ప్రదేశంలో ఆయన నివసిస్తున్నాడు. ఇప్పుడు రాజుల కుటుంబం ఎట్లుంటుందో అందరికీ తెలుసండి. కానీ అలాంటి వాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడంటే భయంకరమైన పరిస్థితిలో ఈ మెఫీబోషెతు నివసిస్తున్నాడు. అయితే యోనాతాను అనగా ఈ మెఫీబోషెతు తండ్రి అయిన యోనాతానుకు దావీదుకు మంచి స్నేహం ఉంది. అప్పుడు యోనాతాను దావీదుతో ఒక నిబంధన చేసుకుంటాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు. అదేమిటి అంటే యోనాతానుకు తెలుసు దావీదు దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కనుక దావీదు తప్పకుండా రాజు అవుతాడు. కనుక ఆయన ఏం మాట తీసుకున్నాడంటే తన స్నేహితుడితో ఆయన అన్నాడు, నా వంశంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి నువ్వు కృపచూపు,
నా బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పి యోనాతాను దావీదు దగ్గర తీసుకున్న మాటని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో అప్పుడు ఆయన తన స్నేహితుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని తన పని వాళ్ళని పంపాడు. అదేమిటంటే, ఎవరైనా యోనాతాను కుటుంబంలో వాళ్ళు మిగిలి ఉన్నారా, వాళ్ళకు నేను కృప చూపటానికి, వాళ్ళకు నేను సహాయం చేయటానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన మనుషుల్ని పంపుతున్నాడు. ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, దావీదు సౌలు కుటుంబం వారు ఇంకెవరైనా మిగిలి ఉన్నారా, యోనాతానును స్మరించుకొని వారిని కరుణింతును అనెను. సౌలు కుటుంబమునకు సేవ చేయు దాసుడు సీబా అనునతడు ఒకడు కలడు. అతనిని దావీదు చెంతకు పిలువనంపిరి. రాజు అతనిని చూసి, సీబావు నీవేనా అని అడగగా వాడు, చిత్తము నేనే అనెను. రాజు సౌలు కుటుంబం వారెవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగినప్పుడు ఆ సీబా ఎవరు అనంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన కుటుంబంలో పనిచేసిన సేవకుడు. అయితే ఈ దావీదు ఏం అడుగుతున్నాడంటే, అయ్యా, నేను యోనాతాను నిమిత్తం కరుణ చూపించడానికి ఎవరైనా సౌలు కుటుంబంలో వాళ్ళు మిగిలి ఉన్నారా అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మెఫిబోషేతు వెదజల్లిన అవమానం, కుంటివాడుగా, ఇదిగో ఒక్కడు మాత్రమే యోనాతాను కుమారుడు నివసిస్తున్నాడు అని చెప్పాడు. అతను ఏమంటున్నాడంటే, సీబా యోనాతాను పుత్రుడొకడు మిగిలి ఉన్నాడు, అతడు కుంటివాడు, ఏంటండి కుంటివాడు అని చెప్పెను. అతడెక్కడున్నాడని దావీదు మరల అడగగా, సీబా లోదేబారున అమీయేలు కుమారుడైన మాకీరు ఇంట నివసించుచున్నాడు అని విన్నవించెను. ప్రిలరా, ఈ లోదేబారు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, పచ్చదనం లేకపోవటం, ఆశీర్వాదం లేకపోవటం, పేదరికము అనే ఒక అర్థం వస్తుంది ప్రియులారా. అంటే పచ్చదనం లేదంటే అర్థం ఏంటండి, అక్కడ ఏం ఉండదు అనమాట. అంటే గ్రీన్ దేనికి, ప్రాస్పారిటీకి, బ్లెస్సింగ్కి గుర్తు. అయితే అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, పచ్చదనం లేకపోవటం, దీవెన లేని ఒక స్థలములో, అంటే కటిక దరిద్రంలో ఈ మెఫిబోషేతు ఉన్నాడు. ఆయన పేరు కూడా వెదజల్లుతున్న అవమానమే. అవమానింపబడి, అయ్యో సౌలు అట్లా చేశాడు కదా దావీదుకు, అందుకే వీళ్ళ పిల్లలు ఇట్లా అయ్యారు అన్నట్టుగా ఆయన ఎక్కడున్నాడు అని అంటే, లోదేబారులో ఆయన ఉన్నాడు. అమివేలు కుమారుడైన మాకీరు ఇంట వసించుచున్నాడు. మాకీరు అనగా అమ్మబడినవాడు అని అర్థం. అంటే ప్రిలరా, తండ్రులు చేసిన తప్పుకి, తాతలు చేసిన తప్పుకి మెఫిబోషేతు ఏం చేశాడండి, అమ్మబడి ఎక్కడ ఆశీర్వాదం లేని ఒక స్థలములో ఉంటున్నప్పుడు, అప్పుడు అది తెలుసుకున్న దావీదు ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు మెఫిబోషేతుని పిలుచుకొని నా దగ్గరికి రమ్మని చెప్పాడండి. ఈ సీబా వెళ్ళి మెఫిబోషేతుని పిలుచుకొని వచ్చినప్పుడు ఆయన వణికిపోతూ, మీరు ఒక్కసారి ఊహించండి, అన్ని రోజులు ప్రాణ భయంతో దావీదుకు కనబడకుండా, దావీదు రాజైతే చంపేస్తాడేమో అని చెప్పి భయముతో ఉన్న ఈ మెఫిబోషేతు సైనికులు అక్కడికి వెళ్ళి ఆ మెఫిబోషేతుని తీసుకొని వస్తుంటున్నప్పుడు ఎంత భయంతో దావీదు దగ్గరికి వచ్చి ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనం చూస్తున్నామండి 7వ వచనంలో, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, దావీదు భయపడకుము, నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నీపై దయ చూపెదను, నీ పితరుడైన సౌలు భూములన్నిటినీ నీకు తిరిగి ఇప్పింతును, నీవు ఇక మీదట నా సరసన కూర్చుండి భోజనము చెయ్యుము అని చెప్పాను. అంటే రాజు బల్లపైన రాజుతో సహా కూర్చొని భోజనం చేయటము అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రియులారా, అంతకన్నా ఇంకొక ఘనత లేదు, అంతకన్నా ఇంకొక ఆశీర్వాదం లేదన్నమాట. అయితే ఆయన అన్నాడు, ఇదిగో ఇప్పుడు నుండి రాజకుమారులందరితో పాటు, రాజుతో పాటు నువ్వు నాతో పాటు కూర్చొని భోజనం చేద్దు అన్నప్పుడు మెఫిబోషెత్ ఏమంటున్నాడంటే, అయ్యా నీవు ఇంత కరుణ నాకు చూపించటానికి, ఇంత ఆదరణ నాకు చూపించటానికి నేను ఏ పాటి వాడిని, చచ్చిన కుక్క వంటి వాడని కదా, నాపైన ఇంత నువ్వు కృప చూపుతున్నావా అని చెప్పి సాగిలపడి మెఫిబోషెతు దావీదుకు దండం పెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా నువ్వేం చేయాలంటే నాతో పాటు, నా కుమారులతో పాటు రాజు తింటున్న బల్ల మీద నువ్వు భోజనం చెయ్యాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తున్నాడంటే, సీబా అనగా ఈ సౌలు పనివాణ్ణి పిలిచి, సౌలుకున్న భూములన్నిటినీ నీవు, నీ పిల్లలు, నీ సేవకులందరూ కూడా మీరు ఆ పొలాన్ని పండించి దానొచ్చిన ధాన్యము మీరు మెఫిబోషేతుకి, మెఫిబోషేతు కుటుంబానికి మీరు ఇవ్వాలి అని చెప్పి దావీదు సీబాతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఆ దాది చేసినది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మరణానికి పాత్రుడైన ఆ వ్యక్తిని ఆమె ఏం చేసిందండి, వెంటనే వడివడిగా ప్రాణం పోకుండా అతన్ని కాపాడి సంరక్షించింది. కనుకనే పిల్లరా, ఆ రాజవంశంలో కరుణ చూపించటానికి, దావీదు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు. లేకపోతే శత్రువులు అతన్ని కూడా చంపేసేవాళ్ళు. అంటే దావీదు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి ఒక అవకాశం కలగజేసింది ఆ దాది. అలాగే ఏ రాజవంశం కోసమైతే తను పనిచేసిందో నమ్మకంగా ఉండాలని చెప్పి ఆమె మెఫిబోషేతును కాపాడింది ప్రియులారా. కనుకనే ఆయన దరిద్రము నుండి, కటిక దరిద్రము నుండి రాజుతో సహా ఆ బల్ల మీద భోజనం చేసే ఒక స్థితికి ఎదిగాడు. చావుకు కారణమైన వాడు కృప పొందుకున్నాడు, ఆదరణ లేనివాడు ఆదరణ పొందుకున్నాడు, పనివాడిగా బతికినవాడు అనేక మంది పని వాళ్ళతో దీవించబడ్డాడు. ప్రియులారా, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఈ దావీదు స్థానములో ఎవరున్నారంటే మన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఎలా దావీదు అన్నాడు, ఇదిగో నేను నిబంధన చేశాను కదా యోనాతానుతో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు దేవుడు. ఆయన కృప చూపేవాడు ప్రియబిడ్డ. కొన్నిసార్లు మనం పొరపాటు చేసి ఎక్కడో పాపంలో చిక్కుకొని పరిగెడుతూ కిందపడి మన కాళ్ళు విరిగిపోయాయి. ఎక్కడో మనం పడి ఉన్నాం, నడవలేకపోతున్నాం, విశ్వాసంలో ముందుకెళ్ళలేకపోతున్నాం, భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. అయితే అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఎవరో ఒకరు ఈ దాది వలె మనకు మార్గం చూపడానికి మనుషులు కావాలి. ప్రియబిడ్డ, ఆ దాది నీవు నేనై ఉండాలి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకు ఈ స్త్రీ పేరు ఇక్కడ రాయబడి ఉంది అంటే, చూడండి, ఆమె పేరు అక్కడ రాయబడి లేదండి. నేను అన్యురాలుగా ఉన్నప్పుడు చాలామంది నా కోసం ప్రార్థన చేసేవాళ్ళండి. నేను సేవ చేసినప్పుడు ఒక ఆంటీ నాతో చెప్పింది, బాను నువ్వు రక్షించబడాలని నేను వారానికి ఒక్కసారి నీకోసము ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసేదాన్ని అని చెప్పింది. నాకేమనిపించిందో తెలుసా అండి, నేనెవరో ఆమెవరో, కానీ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అట్లాంటి ఒక మంచి మనసు ఆమె కలిగి ఉంది. అలా ప్రియులారా, ఆమెకు నేనేమి చేయలేను, కానీ అలా అనేక మంది ప్రార్థనల ద్వారా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట రక్షించబడతారు. ప్రియబిడ్డ, నువ్వు చేస్తున్న ప్రార్థనలు ఏవి కూడా వ్యర్థం కావు. తర్వాత ఆ దాది పేరు ఇక్కడ రాయబడలేదండి, కానీ ఆ దాది బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె చేసిన కార్యము రాయబడి ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఎవరెవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఒక రాజు తన శత్రువులుగా ఉన్న సౌలు కుటుంబానికి కరుణ చూపించినప్పుడు, మరి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వెవరి కోసం ప్రార్థిస్తున్నావో వారికి ఆయన కరుణ చూపడా? వాళ్ళని ఆయనతో లేపి ఆయన నడిపించడా? తప్పకుండా ఆయన చేస్తాడండి. కనుక ఈరోజు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో పిల్లరా, వాళ్ళు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అనంటే, మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆ దాది చేసిన పని మనం చేసి ఏం చేయాలంటే, మనుషులు పడిపోతున్నప్పుడు వాళ్ళని నడిపించుకొని తీసుకొని వెళ్ళాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈరోజు నా తండ్రి మెఫిబోషేతు మరణానికి నాయన పాత్రుడై మరణించవలసి ఉన్నప్పుడు ప్రభా, ఆ దాది ఎట్లాగైతే కాపాడిందో నా తండ్రి, అయ్యా ఈరోజు నా తండ్రి ఆ దాది వంటి స్త్రీలు లేపబడుదురుగాక ప్రభువా. అయ్యా, మరణానికి నా తండ్రి అయ్యా పాత్రులై అడిక్షన్స్తో, పాపాలతో, బలహీనతలు ప్రభా, ఎక్కడెక్కడ నీ బిడ్డలు నా తండ్రి నాయన అయ్యా పాపం చేత పట్టబడి చిక్కుకొని తండ్రి భవిష్యత్తు లేకుంటున్నారు ప్రభా, అట్టి వారిని నా తండ్రి నాయన ఆ ఊబి నుంచి విడిపించి నడిపించి మార్గం చూపించే స్త్రీలు లేపబడుదురుగాక నాయన. వడివడిగా నడిపించువారు నాయన, ప్రాణం పోకుండా కాపాడువారు లేపబడుదురుగాక నా తండ్రి. విజ్ఞాపన చేసే స్త్రీలు లేపబడుదురుగాక అని ప్రభా, ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటుండగా ప్రభా, అయ్యా అట్టి వారిని మీరు అభిషేకించమని అడుగుతున్నాము నా తండ్రి. ఆ రాజవంశంలో కరుణ చూపించడానికి, దావీదు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి నా తండ్రి అయ్యా ఒక వ్యక్తి మిగిల్చుంచడానికి ఆ దాదిని మీరు వాడుకున్నట్లుగా నాయన, ఈరోజు నా తండ్రి నాయన ప్రతి స్త్రీ మీద ప్రభువా నీ ఆత్మను కృమ్మరించి నడిపించమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆమె చేసిన చిన్న కార్యం ఆ రాజ కుటుంబంలో ఒక వారసుణ్ణి మిగిలించేటట్లు చేసింది. ఈరోజు ప్రియబిడ్డ, మీ ప్రార్థనలు దేవుడు నిరర్ధకం చేసేవాడు కాదు, ఆయన కృప చూపే దేవుడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.